భీమిలి వైభవం పద్యకావ్యం. రచన, గానం మరియు వ్యాఖ్యానం శ్రీరామకృష్ణానంద. భీమిలి వైభవం ప్రకృతి రమణీయం, ప్రాజ్ఞుల స్మరణీయం. ఈ పద్యకావ్యం భీమిలి సౌమ్యగిరివాసుడైన శ్రీ నారసింహస్వామి శ్రీచరణాలకు అంకితం. నమస్సులతో మీ రామకృష్ణానంద. ఓం నమో నారసింహాయ. ఇతిహాస కాలం నాటి ప్రాశస్త్యమున్న స్థలం ఈ భీముని పట్టణం. ఆనాటికి ఈ పట్టణానికి పేరు ఏకచక్రపురం. ద్వాపర యుగంలో ద్వారకానాథుడైన శ్రీకృష్ణ పరమాత్మ బంధువులు మరియు ఆత్మబంధువులైన పాండవులు కొంతకాలం ఈ పట్టణంలోనే అజ్ఞాతవాసం చేశారు. కుంతీతనయుడైన భీముడు బకాసురుడనే రాక్షసుణ్ణి సంహరించటం వలన ఈ పట్టణానికి భీముని పట్టణం అని పేరు వచ్చింది. కాలగమనంలో భీమిలిగా ఖ్యాతిగాంచినది ఈ పట్టణం. కన్నార్పనీయనంతగా కమనీయమైన ప్రకృతి సంపద, పరిమళాన్ని నింపుకొని చల్లని సమీర స్పర్శతో పలకరించే పావురాల కొండ, నిర్మల జలతరంగిని గోస్తనీ నది, అంతరంగాన్ని ఆనంద తరంగితంగా వించే సముద్రం మరియు సాగర సంగమ తీరం, ఆధ్యాత్మిక సౌరభాన్ని పంచే శ్రీ మహావిష్ణు అవతారమైన నారసింహ క్షేత్రం, బౌద్ధాది మహామునుల ఆగమనం, యోగుల సంచారం, ఇలా మరెన్నో మనోహరమైన ఆరామ సీమల అద్భుత ధామం భీముని పట్టణం. అజ్ఞాతవాసాన కృష్ణ బాంధవుల్ పాండవుల్ నివసించు పవిత్ర చరిత. అరయబకాసుర నసువులు హరించ భీముని పట్నంగా పేరుగాంచే. ఏకచక్రపురమే ఇల భీమిలిపురము యతులకు స్థానమై ఖ్యాతి నొందే. భీమసేనుడిచట ప్రీతితో పూజించు భీమేశ్వరాలయ ధామమిదియే. పావురాల్ కొండ ఈ పృథ్వీ తల్లికి గుండె, చల్లని పవనాల పాల వెళ్ళి. గోస్తనీ నది ఇట గోప్య ప్రవాహమై సాగర చరణాల సంగమించు. స్వామి పుష్కరిణిగా భీమిలి క్షేత్రాన జమ్మి చిరువిలను చరిత పొందే. గంటస్తంభము భీమ్లి ఘన కీర్తి చాటంగా జయకేతనమ్ముగ జయము పలుకు. గంటస్తంభము భీమ్లి ఘన కీర్తి చాటంగా జయకేతనమ్ముగ జయము పలుకు. సాగర దీపము సహజ కాంతులతోడ, సాగర దీపము సహజ కాంతులతోడ నావికులకు తాను త్రోవజూపు. ఇలను నోకాలమ్మ అలరించు చోట్కులా, ఇలను నోకాలమ్మ అలరించు చోట్కుల సుఖ సౌఖ్యముల నొందు సుజన పదము. వెంకటరమణుడు వెలుగొందెనిచ్చట భక్త కోటిని బ్రోచు భవ్యమూర్తి. శ్రీ విశాఖ నగరి సెగలోని సిరిమల్లె భీముని పట్నమై పెంపునొందే. ఎర్రమట్టి దిబ్బలింపైన సొగసులు కడలి తీరమందు కనుల విందు. ప్రకృతి కృత పులకిత ప్రాభవం మెల్లను
భీమ్లి పట్టణాన ప్రీతి గొల్పు భీమ్లి పట్టణాన ప్రీతి గొల్పు